హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మ్యాంగో కటింగ్ ఇంకోటి చూపిస్తానండి. లాస్ట్ టైం కటింగ్ చూపించేది మీరందరూ షేర్ చేశారు. అది నాకు 9,000 వ్యూస్ ఇచ్చింది వ్లాగ్ వీడియో. సో ఇది కూడా ఆశతో చూపిస్తున్నాను. ఏంటంటే అందరూ మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకుంటారు. మా అత్తగారి ఇంట్లో ఏంటంటే రోట్లో వేసి దంచుతారనమాట. ముక్కలు చేసి రోట్లో వేసి దంచి పెడతారు. నేను ఒకసారి కొత్తలో వెళ్ళినప్పుడు చేసేది చూశాను కనుక మీకు చూపిస్తున్నాను. మా అత్తగారు అలా ఎందుకు దంచుతారో నాకు తెలియదు, కానీ ఫస్ట్లో దంచే పచ్చడి అని మా ఆయన అదే తింటాడు. ఇంకా మళ్ళీ వేరే మ్యాంగో తినేవాడు కాదు. సో మా అత్తగారు పెళ్ళైన కొత్తలో నాకు తెచ్చిచ్చినారు. మా బంధువులందరికీ నచ్చేదన్నమాట. ఎంత బాగా నచ్చేదంటే అందరు అడుగుతుంటే వాళ్ళకు కూడా కొంచెం పెట్టించేదాన్ని. మీ అత్త పచ్చడి బాగుంటుంది, మీ అత్త పచ్చడి బాగుంటుంది. కొలతలలో ఏం తేడా లేదండి, అందరూ చేసుకున్నట్టే చేసుకోండి. కాకపోతే రోట్లో దంచుతారు. నేను ఇప్పుడు రోలు లేదు కదా మనకి, నేను మిక్సీలో రిఫర్ కొడతానమాట. అంటే రోట్లో దంచిన టేస్ట్ బాగుంటుంది. మీకు ఎవరికైనా ఉంటే ఆప్షన్ రోట్లో దంచుకోండి. ఇది ఎందుకు దంచుకోవాలంటే మా నీళ్ళన్నము ఈ పచ్చడితోనే టేస్ట్ వస్తుందండి. నేను రెగ్యులర్గా చూపిస్తుంటాను కదా, మళ్ళీ నెక్స్ట్ ఒక వ్లాగ్లో చూపిస్తాను. నీళ్ళన్నం కలపడము అంత టేస్ట్ ఉంటుంది. అంటే ఉట్టి ఆవకాయ కలుపుకుంటే టేస్ట్ ఉండదు. రీజన్ ఏంటంటే ముక్క కూడా నలిగిపోతుంది. దానివల్ల పులుపు అన్నంలోకి ఆ కారంలోకి అన్నిట్లోకి చేరిపోతుంది. రోటి పచ్చడి టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు మామిడికాయ ముక్కలు తినకుండా గ్రేవీ తినేస్తారు. ఆ ముక్కలు కొరకలేరు. చిన్న పిల్లలు కూడా ముక్కలు కొరకలేరు. వాళ్ళకు మనం వేలుతో కట్ చేసి పెట్టాలి. సో వాళ్ళకు అని సపరేట్గా చేసుకోకుండా ఇంకో ఐడియా ఏం చెప్తానంటే, నేను ఇప్పుడు ఈ జీడి గింజలన్నీ ఎందుకు తీస్తున్నానంటే, లాస్ట్ ఇయర్ ఎవరిదో వీడియో చూసిన సపరేట్గా జీడి గింజలతో పచ్చడి పెట్టడం. ఇప్పుడు మా దాంట్లో ఇది కలిపేస్తే వగరు చేదు వస్తుంది కదా, అందుకని మిక్సీకి వేసే దాంట్లో పెట్టలేదు. లాస్ట్ టైం వీడియోలో కట్ చేసి దాంట్లోనే వేసేస్తాను. కొద్ది రోజులు లేటుగా అయినాక ఊడుతుంది, అప్పుడు తినచ్చని. ఇంతకుముందు ఒక వీడియో చూసానని ఎంత యూట్యూబ్ సెర్చ్ చేసినా నాకు అది రాలా. కానీ ఇది B12 అంట అండి. అందరూ ఒక వీడియో చూశాను, మార్కెట్కి వెళ్ళి జీడి తెచ్చుకొని వాళ్ళు సపరేట్గా ఎండబెట్టుకొని పొడి కొట్టుకుంటాం మేము జీడి కోసమని వీడియో చేశారు. తర్వాత చూస్తే B12 తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందంట. నాకు ఎప్పుడు B12 ప్రాబ్లం కదా, ఆరబెట్టి ఎండలో తర్వాత మిక్సీకి వేసి పెట్టుకొని పొద్దున గోరువెచ్చని నీళ్ళలో తాగొచ్చంట. చపాతి పిండిలో కలుపుకోవచ్చంట. సో మన ఇంట్లోదే కదా, ఆ ఎండబెట్టి మిక్సీకి వేయడమే చూద్దామని సపరేట్గా కట్ చేసి దీన్ని ఎండబెడుతున్నాను. ఇంకా మిక్సీకి అదంతా నేనేం వేయలేదు, నేను చూపించడానికి చేస్తున్నాను. చపాతి పిండిలో కూడా వేసుకోవచ్చు అన్నారు కనుక నేను అది మిక్సీకి వేసేసి ఎప్పుడైనా చపాతి పిండిలో కలుపుకొని తింటాను. నా డాక్టర్ని కూడా అడగాలి, హోమియో డాక్టర్ని కూడా అడుగుతాను. మా పాప అంటది ఏదో చూపిస్తుంటారు అందరూ కొత్త కాన్సెప్టు, నువ్వు అది నమ్ముతా అంటే. చాలా హెల్త్ టాక్స్లో విన్నా నేను చెప్పటం పెద్ద వాళ్ళు. సరే ట్రై చేద్దామని. మార్కెట్లో అమ్ముతున్నారండి, మర్చిపోయినాను. మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఏదో కంపెనీవి B12 కోసం జీడి పొడి అని. ఇంకా అందుకనేసి ఇది ఎప్పటి నుండో జరుగుతుంది. నాకు ఈసారి ఎందుకు తెలిసిందంటే సెర్చ్ చేయటం వల్ల తెలిసింది. సో నేను ఇలా ప్లేట్లో ఆరబెట్టేశాను. ఇంకా మామిడికాయ పచ్చడి అండి, మీరు ఆవకాయ ఎలా కలుపుకుంటారు? మా పాప నాకు తెచ్చిచ్చింది, కోల్డ్ కాఫీ తాగు పని చేస్తున్నామని. వద్దన్నా కానీ తెచ్చిస్తుంది, అలాగే తాగుతానమాట. ఇంకా అంటే అలాగే అంటే వాళ్ళు తాగిన ప్రతిదీ తాగడం తినడం అంటే నేను చేయను. తాగు అంటూనే ఉంటుందని తాగుతాను. అంతే మించి నాకేం క్రేజ్ కాదు కోల్డ్ కాఫీ తాగడం. ఎందుకంటే నేను మిల్క్ షేక్లు అవి తాగుతుంటాను. మళ్ళీ కోల్డ్ కాఫీ ఎందుకు? వాళ్ళు తాగరు మిల్క్ షేక్లు, కోల్డ్ కాఫీ తాగుతారు. ఈ ఎండాకాలము ఎంత జ్యూస్లో కోల్డ్ అన్నీ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. కోక్లు ఇదివరకు బాగా తీసుకునేదాన్ని, ఇంకా కోక్ తాగడం మానేసాను టోటల్లీ. నాకు మొన్ననే డెంటల్ సర్జరీ కూడా అయింది కదా, వద్దులే ఎందుకు, ఇంకా కొంచెం కేర్గా ఉందాము అనేసి ఇంట్రెస్ట్ కూడా పోయింది. సరే ఇంకా నేను ఇలా ముక్కలన్నీ కట్ చేస్తూ చెప్తున్నా అండి. అందరూ నువ్వుల నూనె వాడతారు, కొందరు పల్లి నూనె వాడతారు. మా పాప ఏం చేసిందంటే, ఒకసారి ఉదయభాను ఛానల్ ఉంది తనకు, ఎంత బాగా ఆవకాయ పెట్టడం చూపించిందంటే చాలా బాగా చూపించింది. ఇద్దరం కూర్చొని చూసాము ఎప్పుడో 3 ఏళ్ల క్రిందట. అది చూసి మేము టెంప్ట్ అయిపోయి మా పాప అమ్మ పల్లి నూనె వేయమ్మ చూపించినారు కదా బాగుంటుంది అంటే, సరేలే అంత చక్కగా వాళ్ళ బంధువులందరికీ తనే పెట్టేది చూపించింది, సిస్టర్స్కి అందరికీ. సరే అని పల్లి నూనె వేశాను.
వేయటం వల్ల ఏమైందంటే మాకు నచ్చలేదు. పల్లి నూనె టేస్ట్ నచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, నువ్వుల నూనె టేస్ట్ నచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అందుకని ఆ సంవత్సరం కష్టంగా తిన్నాము. ఇంకా తర్వాత పల్లి నూనె పెట్టొద్దు అనింది మా పాప. మాకు అలవాటు లేదు, మాకు నువ్వుల నూనెతోనే అలవాటు. అందుకని చూడండి, ఇలా దంచుకోవచ్చు కూడా. ఒకవేళ మీకు చిన్న రోలు ఉంటే ఇలా దంచితే కండ మాత్రమే సపరేట్ అవుతుంది, తొక్క సపరేట్ అవుతుంది. అప్పుడు తొక్క కూడా డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది కదా, అట్లా కూడా తినచ్చు అని చూపిస్తున్నాను. నేను ట్రై చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎందుకంటే కొరకలేము కదా చిన్నపిల్లలకు వాళ్ళకు. సో ఇంకా మా ఆయన ఎప్పుడు కూడా ఇలాగే పెట్టాలంటే నేను ఇలాగే పెడతా. కానీ లాస్ట్ టైం ముక్కల పచ్చడి ఎందుకు పెట్టానంటే మా పాపకు ఆంధ్ర స్టైల్, అదే తెలంగాణ స్టైల్ అల్లం ఇష్టం పెద్ద పాపకు, అది ఆమె కోసం. ఈ చిన్నదైతే ఇది మాత్రమే తింటుంది. మా ఆయన అది తింటాడు, ఇది తింటాడు. మా ఇంట్లో ముక్కలన్నీ ఏర్పంచి పడేస్తారండి, తినరు. పిల్లలు పెద్దగా ఒక చిన్నది ఒకటే తింటుంది, మా ఆయన తినడు. అందరికీ గ్రేవీ కావాలి. పెద్ద పాప కూడా కొన్ని తింటుంది కానీ అంత అతిగా తినదు. నేను కూడా అంత అతిగా ముక్కలు తినను. సో మాకు ఈ స్టైలే కరెక్ట్. మీకు లాస్ట్లో వీడియో కూడా చూపిస్తాను. మేము పాతది, అదే లాస్ట్ టైం పెట్టిన ఆవకాయతో కలుపుకొని మా ఆయన ముద్దలేసాడు, అది కూడా చూడండి మిస్ అవ్వకుండా. సో ముక్క వేస్ట్ అవ్వకుండా ఇలా పెట్టుకుంటారు. తురుముతారు కదా అందరూ, తురిమేదానికంటే ఇలా పెట్టుకోండి. తురడం చాలా టైం పడుతుంది. ఆంధ్ర వాళ్ళు చాలా సపరేట్గా పెట్టుకుంటారు. మాగాయ, తురిమిన పచ్చడి, ఇంకా తీయ మామిడికాయని రకరకాలు పెట్టుకుంటారు కదా. మీరు దీంట్లోనే కొన్ని ముక్కలు వేసుకోండి, కొన్ని మిక్సీకి వేసుకోండి, కొన్ని ఇందాక నేను చూపించినట్లు రోట్లో కొట్టినట్టు వేసుకోండి. అప్పుడు తినేటప్పుడు ఎవరికి ఎలా కావాలో అట్లా వడ్డించవచ్చు. ఉట్టి మామిడికాయ ముక్కలు కావాలన్న వాళ్ళకు అందులో నుండి తీసి ఇచ్చేసేయచ్చు. మాలాగా మొత్తము ఇట్లా మిక్స్ అయిపోయినట్టు ఉండాలంటే అలా పెట్టివ్వచ్చు. మా అత్తగారు నువ్వుల నూనె కూడా కాచి చల్లార్చి ఆవాలన్నీ వేసి శనగపప్పు వేసి చల్లార్చి తర్వాత కలుపుతారు. చాలామంది పచ్చి నూనె కలుపుతారు. నేనైతే ఏం చేస్తున్నానంటే ఉప్పు కారం ఆవపిండి ఇలా కలిపి ఉరకలా ఒకరోజు వదిలేసాను. ఆ తర్వాత నెక్స్ట్ డే వెల్లుల్లిపాయలు వేసి అంతా చితక్ కొట్టి పోపేసి, అది షార్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు కలిపేది ఒక్కటి చూపిస్తా. ఇలా ఉండటం వల్ల అండి మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కూరకు వేసుకున్నప్పుడు ఎలాగో అంతే పడుతుంది. ఎందుకంటే ఆయిల్లో ముంచుతామా ముక్కలన్నీ, మళ్ళీ నెయ్యి వేసుకొని తిన్నప్పుడు చాలా ఆయిల్ అనిపిస్తుంది. నాకు కూడా ఇదే ఇష్టం అండి. బట్ మా పెద్ద పాప కోసం అలా పెట్టానని చెప్పాను. ఇంకా నెక్స్ట్ కూడా ఇదే పెడతా. ఇద్దరు కూడా అక్క చెల్లెలు. చిన్నది జేజి పచ్చడి అంటది. నేను అంటే మీ జేజి వచ్చి పెట్టించిపోయింది అని. దాని పేరు అలా జేజి పచ్చడి అంటాం. ఎందుకంటే మా అత్త దంచి చేస్తారు కదా, అందుకు. తర్వాత మా అత్త చెప్పారు, ఏం లేదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ముక్కలు కొరకలేరు కనుక నేను ఇలా దంచి చేసేదాన్ని, మా వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోయిందని. చాలా బాగా చేస్తారండి. మా అత్తగారు చేసినట్టే నాది కూడా టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టు వేస్తాం కదా, ఇక అందరూ వెల్లుల్లిపాయలు అట్లా పైన వేసేస్తారు. సేమ్ ఇలా ట్రై చేసుకోండి. ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆవకాయ తింటారు. పులుపు కారంలోనే మిక్స్ అయిపోతుంది. ఇంకా మనము విడిగా ముక్క కొరకనక్కర్లేదు. సో అన్నం ముద్దలు వేసుకున్నప్పుడు కూడా మాకు ఇదే నచ్చుతుందండి. ఆ అన్నం ముద్దలు వేసుకున్నప్పుడు ముక్కలన్నీ మొన్నైతే 10 మామిడికాయ ముక్కలు అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, టపర్వేర్లో పెట్టి. ఇంకా నేనే ఎప్పుడన్నా పెరగన్నంలో తినొచ్చాను. ఇట్లయితే ముక్క వేస్ట్ అవ్వదండి. అంత పుల్లటి కాయ అయినా బాగుంటుంది. దీంట్లో నీరు ఎక్కువ ఊరదు. ఒక రోజు అట్లాగే పెట్టేసా. చూడండి, ఇప్పుడు చప్పిడి పప్పు చేసుకొని మా ఆయనతో ముద్దలు వేయించుకున్నాం. ఇంకా ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చప్పిడి పప్పు ఆవకాయ కలుపుకొని తింటారు కదా. సో నేను కూడా మా పిల్లకి చెప్పిన మనం ముద్దలు వేయించుకుందాం నాన్నతో అనేసి అల్లం ఆవకాయ మొత్తం ఎంత వేసామో అన్నీ ఒక 2 ముక్కలు నేను తిన్నాను. మిగిలిన ముక్కలన్నీ వద్దని తీసి పెట్టారు. ఫస్ట్ చిన్నపిల్లలు ఉంటే మామిడికాయ ముక్కలు కొరకడానికి ఇష్టపడతారు. మా పిల్లలు పెద్దవాళ్ళు కదా, చిన్నది మాత్రం అందరూ ఇప్పించుకొని తింటుంది నాకు అని. కానీ ఆ రోజు తనకు హెల్త్ బాగలేక నాకు వద్దు అన్నది. పడేయలేక నేను ఎంగిలి కాదు కదా, అన్నంలో నుండి మా ఆయన అన్నిట్లో ముద్ద వేస్తూ పక్కకు పెట్టినాడు ప్లేట్ మీద. ఇంకా నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ, మా కారం పప్పుల పొడి. ఆ రోజు యాక్చువల్గా నాకు పెద్దదానికే ఫుడ్. మా ఆయన నీరు దోశ తిన్నాడు. చిన్నదాని కోసం వేసినప్పుడు ఆయన 2 తిని నాకు ఇంకా చాలు, ఎవరో లస్సీ ఇచ్చారంటే అది అరగలేదు అనేసి ఆయన తినలేదు. ఇంకా అందుకని మా ఇద్దరికి వేయండి అంటే వేశారు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. కొంచెం పచ్చడి ఇలా దంచుకొని రోట్లో వేసుకోండి, లేదా ఇందాక రాయితో కొట్టినట్టు వేసుకోండి, మిక్సీలో రిఫర్ వేసుకోండి, లేదా సగం రిఫ్ చేసుకోండి, నా అంత మెత్తగా వేసుకోకుండా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా అప్పుడప్పుడు మా ఆయనతో ముద్దలు వేయించుకుంటామండి మేము, ఆకలి లేకపోయినా. ఇంకా
బద్ధకం అనిపించినా కలుపుకొని తినడం. చాలా బాగా కల్పించాడండి. నేను ఫస్ట్ టైం చప్పడి పప్పుతో ఇలా చేసుకోవడం. నాకు అనిపించింది కారం పప్పుల పొడి లేకపోయినా బాగుండే, ఎందుకంటే చప్పడి పప్పు చప్పగా ఉంటుంది, ఆవకాయ కారంగా ఉంటుంది, ఇంకా రెండు సెట్ అయ్యేది. బట్ మా అలవాటు ప్రకారము కారం పప్పుల పొడి, నెయ్యి, దీనికి నెయ్యి ఎక్కువ పడుతుందండి. ముద్దలంటే నెయ్యి ఎక్కువ పడుతుంది. అన్నం కూడా ఎక్కువ చేసుకోవాలండి. బాగా పిసకాలి అన్నం, వేడి అన్నాన్ని బాగా పిసికి అప్పుడు కలుపుకుంటే టేస్ట్, అంతేగాని డైరెక్ట్గా కలుపుకోకూడదు. మా ఆయన ముద్దలు కలిపించినాడు, అదంతా చూస్తూ ఉండండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో చూసాక మీరు కూడా ఇలా చేసుకొని తప్పగా తింటారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మా వెదర్ ఎంత కూల్గా ఉందంటే లైట్గా వర్షం పడింది. ఏమో మా ఆయన అంటున్నాడు 5 days ఇలాగే ఉంటుందంట అనేసి. చాలా హ్యాపీ. చెమటలు మాకు నిద్రలో కూడా తలలో అలా కారిపోతూ ఉంటాయండి. మా అత్తగారు కూడా ఇలాగే ముద్దలు వేస్తారండి. మీకు తెలుసా, చాలామంది ముద్దలు కలపడానికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరే ఉంటారు. మా ఇంట్లో మా ఆయన, వాళ్ళు కలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది. మిగిలిన వాళ్ళు కలుపుకుంటే టేస్ట్, మా పిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబాయ్ ఒకరు ఉండేవాళ్ళు, ఆయనతోనే వేయించుకుంటాం. అట్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరే. మా అత్తగారు కూడా చాలా బాగా వేస్తారండి. చెయ్యి చిన్నగా ఉంటుంది, పెద్ద ముద్ద కడుతుంది. అసలు ఆశ్చర్యం వేసేది. అందరం కూర్చొని ముద్దలు వేయించుకునే వాళ్ళం. సో నాకు చాలా విషయాల్లో మా అత్తగారి ఇల్లు మా అమ్మ ఇల్లు ఒకటేలాగా ఉంటుంది. ఇలా ముద్దలు వేసుకొని తినటము. ఇంకా నీళ్ళన్నం కూడా నేను బాగా ఇష్టపడతాను. వీళ్ళ ఇంటికి వచ్చినాక నా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇంకా చూడాలి నెక్స్ట్ మాకు వచ్చే అల్లుళ్ళు కూడా ఇట్లా నీళ్ళన్నము, ముద్దలు తినడము ఇష్టపడతారు. నేను పిల్లలతో ఇప్పుడు ఎక్కి నుండి అన్నీ మాట్లాడుతుంటానండి. మా పిల్లలు అంటారు, మరి పెళ్లి వయసు నువ్వు ఇవన్నీ మాట్లాడుతుంటావు పెళ్ళైనాక అంటే, ఇప్పుడు కాక ఎప్పుడు మాట్లాడుకోవాలి, పెళ్ళైనాక ఎంజాయ్ రాదు అంటాను.